హలో, గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ మా బాల్కనీలో బచ్చలాకు తీగ వచ్చిందండి. ఇవాళ బచ్చలాకులన్నీ కూడా పెద్ద పెద్ద ఆకులుగా వచ్చాయండి. ఆ ఆకులన్నీ కూడా ఇవాళ కోసామండి. ఆ, చూసారా ఎంత పెద్ద పెద్ద ఆకులు. తర్వాత నా దగ్గర ఇది ఉందండి, డయాబెటిక్ ప్లాంటు. దీనికంటే ఎప్పుడు ఏ వంట చేసినా సరే ఒక 2 ఆకులు కట్ చేసి ఈ కూరతో పాటు నేను కలుపుతానండి. తర్వాత నిన్న బజారు వెళ్ళి నేను కంద తీసుకొచ్చానండి, ఒక అర్ధ కిలో కంద. చూసారా కందకి ఎలా ప్యాక్ చేసి పెట్టాడో. ఆ కందకున్నటువంటి ఆ ప్లాస్టిక్ షీట్ అంతా తీసేసి చాకుతో జాగ్రత్తగా పైన ఉన్నటువంటి నల్లని పెచ్చుల్ని జాగ్రత్తగా కొయ్యాలండి. కోసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే చేతికి ఆ మట్టి అంటుతూ ఉంటుంది. ఆ పెచ్చుల యొక్క ఒక్కోసారి పెచ్చులు దురదగా కూడా ఉంటాయి. పెచ్చుల మీద ఉన్నటువంటి మట్టి అన్నీ కూడా జాగ్రత్తగా తీసేయాలండి. అలా జాగ్రత్తగా చూసారా ఎలా చేస్తున్నాను, ఎంత జాగ్రత్తగా చేస్తున్నానో చూసారా. అలాగనమాట. అలా జాగ్రత్తగా తీసేసుకుంటూ పోతే మొత్తం కంద మొత్తం తీయాలండి. మొత్తం అంతా అర్ధ 1 కిలో కంద అంతా కూడా తీసేయాలి. తీసేసిన తర్వాత చూసారా ఎలా ఉందో చెక్క, కంద చెక్క. అప్పటికీ కూడా మధ్య మధ్యలో నల్లటి మచ్చలు ఉంటాయి. అవి కూడా చాకుతో జాగ్రత్తగా తీసేయాలి. తీసేసి చక్కగా పెద్ద పెద్ద ముక్కల కింద కోసానండి ఫస్ట్. అది చాకులతో కోసినాం కదండి, ఓ పట్టాలు లొంగదు. అదే కత్తిపేట అయితే నేల మీద కూర్చొని టకటకా కోసేయచ్చు. ఇప్పుడు సిటీస్లో అన్నింటిలోనూ చాకులతో కోయటం అలవాటైపోయానండి. చాకులతో కోసేటప్పుడు అంటే ఈ చేతులు తెక్కండా చూసుకోవాలి. చూసారా పెద్ద పెద్ద క్యూబుల్లాగా కట్ చేశాను. మళ్ళీ దాన్ని చిన్న చిన్న ముక్కల కింద మీడియం సైజులో కట్ చేసి నీళ్ళల్లో వేశాను. చూస్తున్నారా ఎలా వేశానో. నీళ్ళల్లో ముక్కలన్నీ వేసేసిన తర్వాత చూడండి మొత్తం గిన్నె నిండిపోయింది. మొత్తం అంతా అర్ధ 1 కిలో ముక్కకిను. అర్ధ 1 కిలో మీకు 50 గ్రాములు చెత్త పోయినా కనీసం 450 500 గ్రాములు కనీసం మిగులుతుందండి. చూసారా ఎలా ఉందో కంద ముక్కలు. ఈ కంద ముక్కలన్నీ కూడా ఒక స్టీల్ పాత్రలో నీళ్లు పోసి కంద ముక్కలన్నీ కడిగేసి ఉప్పును దాని దగ్గర పసుపు వేసేసి చక్కగాను మూత పెట్టేసి ఉడికించేయాలి. తర్వాత ఈ కంద కూరకి నేను ఈ తాళింపు సామాను రెడీ చేశాను. చూడండి, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొద్దిగా మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ పొడి అన్నీ కూడా తాళింపుకు రెడీ చేశానండి. చూసారా ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఉండాలి. తర్వాత బచ్చలాకు చూడండి, నా దొడ్లో కోసానని చెప్పా కదా. బచ్చలాకంతా శుభ్రంగా కడిగి చిన్న 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 ముక్కల కింద కట్ చేసానండి. ఆకుగా వేస్తే తొందరగా ఉడకదండి. చిన్న చిన్న ముక్కల కింద వేస్తే ఏమవుతుందంటే చక్క కూరకి అతుక్కున్నట్టుగా పట్టుకున్నట్టుగా ఉంటుంది. పైగా మన దొడ్లో కాసినటువంటి ఈ ఆకరండి చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో, ఎంత బాగుందో చూడండి చక్కగాను. తర్వాత ఈ కంద ముక్కలు ఉడికిపోయినాయి కదండి. ఆ ఉడికిపోయిన తర్వాత దాని మీద మూత పెట్టేసి ఆ చిల్లులు పళ్ళెం పెట్టి జాగ్రత్తగా నీళ్ళన్నీ ఉంచేసానండి. వేడివేడి నీళ్ళు చేతి మీద పోసుకోకుండా జాగ్రత్తగా ఉంచుకోవాలండి. ఇప్పుడు ఇటువంటి పాత్రలు మార్కెట్లో వస్తున్నాయి. అవైవా కంపెనీ అని చెప్పి వాళ్ళు చూపిస్తున్నారు అడ్వర్టైజ్మెంట్లో. ఆ పాత్ర తెచ్చుకోండి, 1200 ఎంతో ఉంటుంది. చూసారా వేడివేడి నీళ్ళన్నీ కిందకి వెళ్ళిపోయినాయి. చక్కగా ముక్కలన్నీ చక్కగా ఉడికిపోయినాయి. ఇప్పుడు ఏం చేయాలంటే బాండీ పెట్టుకుని 2 గరిటెల నూనె వేసుకోవాలి. 2 గరిటెల నూనె వేసుకోండి. అది వేడి చేయండి. కొంచెం వేడైన తర్వాత మనం ఏం చేయాలంటే చూసుకుంటూ ఉండాలి. వేడైందా లేదా చూసుకుంటూ ఉండాలి. నూనె కొంచెం వేడెక్కగానే మనం ఏం చేయాలంటే ఇందాకడ మన పళ్ళెంలో పెట్టుకున్నాం కదా పోపు సామాను, ఆ పళ్ళెం జాగ్రత్తగా తీసుకుని దాంట్లో శనగపప్పు తాళింపులో వేశాను. తర్వాత కొద్దిగా మినప్పప్పు వేసాను. తర్వాత ఆవాలు వేస్తాను, జీలకర్ర వేస్తాను, ఇంగువ పొడి వేస్తాను. ఇవన్నీ వేసిన తర్వాత ఏం చేస్తాను, మళ్ళీ పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ కూడా వేయిస్తానండి. చూడండి అన్నీ ఒక్కొక్కటి వేస్తున్నాను. నేను చెప్పడం స్పీడ్గా చెప్తున్నాను, అంతకంటే ఏం లేదు. మీకు చూపిస్తున్నా కదా మొత్తం నేను ఒకసారి మధ్యలో కలయి పెడుతూ ఉండాలండి. కలయి పెట్టిన తర్వాత ఏం చేస్తాను చూడండి. ఇప్పుడు ఎండుమిరపకాయ ముక్కలు వేసాను,
తర్వాత ఏమో పచ్చిమిరపకాయ ముక్కలు వేస్తున్నాను. తర్వాత కరివేపాకు కూడా వేసేసానండి. చూడండి ఎంత కలర్ఫుల్గా బాగుందో. చక్కగా ఒక్కసారి కలిగి పెట్టేసుకుంటే ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు కలర్ చాలా బాగుంది కదా. ఇప్పుడు ఏం చేశాను, మనం కట్ చేసుకున్నటువంటి బచ్చలాకు ఉంటుంది చూసారా, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నంత కూడా బచ్చలాకు అంతా కూడా దీంట్లో వేసానండి. తాళింపులో వేసేసిన తర్వాత మనం గరిటెతో అటు ఇటు అటు కొంచెం వేయించుకున్నట్టుగా మగ్గట్టుగా కలుపుకుంటూ ఉండాలి. చూసారా ఎలా కలుపుతున్నానో గమనించండి, జాగ్రత్తగా గమనించండి. బచ్చలాకు అంటే మరీ హైలో పెట్టుకోకండి, స్టవ్ మీడియంలో పెట్టుకోండి. చక్కగా ఆకు మగ్గుతుందండి. తర్వాత ఏం చేశానంటే దీంట్లోనే కొద్దిగా బెల్లం పొడి ఉంది, దీంట్లోనూ బెల్లం పొడి వేసాను. బెల్లం పొడి వేసాను. చూసారా కొద్దిగా చింతపండు కూడా వేయాలండి. కందలో పులుపు ఉంటుంది కదా, అందుకని ఆ బచ్చలాకులో కూడా పులుపు ఉండదు. కొద్దిగా పులుపు వేసుకోవాలండి. కందకూరకి ఎప్పుడు కూడా పులుపు వేసుకుంటేనే దానికి సరిపడా టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత కొద్దిగా పచ్చికారం కూడా వేసుకుంటే కొంచెం కారంగా కలర్ఫుల్గా కూడా ఉంటుందండి. చూసారా పులుపు వేసాను, బెల్లం వేసాను, పచ్చికారం వేసాను, అన్నీ కలిపి పొయ్యి మీద వేసి ఉన్నాయి చూసారా. ఇప్పుడు ఏం చేయాలి, ఒకసారి కలిగి పెట్టేసుకోవాలి నీట్గా, కింద పైన అంతా కలిసేట్టుగాను. కలిసిన తర్వాత చక్కగా నీట్గాను ఇప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ కంద ముక్కల్ని మనం ఉడకబెట్టి ఉంచుకున్నాం కదా, అది ఏం చేయాలంటే దీంట్లో వేసి జాగ్రత్తగా వేయించుకోవాలి. చూడండి ఇప్పుడు నేను వేస్తాను చూడండి కంద ముక్కలు కూడాను. నిన్న టైం పడుతుందండి, అంత చెప్పినంత తేలిక కాదు కూర చేయటము. ఇప్పుడు ఏంటంటే కొంచెం ఒక 5 నిమిషాల సేపు అలా వేగింది అనుకోండి, కంద తాలింపులో బచ్చలాగంతా మగ్గుతుంది. తర్వాత ఈ ఉడకబెట్టిన కంద ముక్కలన్నీ చూసారా ఎలా వేస్తున్నాను. కంద ముక్కలన్నీ అలా జాగ్రత్తగా వేసుకోవాలి, నీళ్లు లేకుండా వేసుకోవాలండి. నీళ్లు ఉంటే కూర ఏమవుతుందంటే తడితడిగా ఉంటుంది. ఇప్పుడు చూడండి ముక్కలన్నీ చక్కగా పసుపు పచ్చగా ఉడికిపోయిన ముక్కలు, ఉప్పు పట్టిన ముక్కలు అన్నీ వేసాను చూసారా. అర్ధకిలో కూర అంటే సామాన్యమేం కాదండోయ్, కనీసం 5గురికి 6గురికైనా కడుపుంటా పెట్టచ్చు భోజనం. ఈ కంద ముక్కలన్నీ అలా వేగుతూ ఉంటాయి. వేగుతుంటే దీనికి కొంచెం ఆవ పెట్టుకోవాలి కదండి ఈ మధ్యలో. ఇప్పుడు ఏం చేశాను, మిక్సీ జార్లో కొద్దిగా ఆవాలు, ఎండుమిరపకాయలు, చిన్న అల్లం ముక్క ఇది మిక్సీ పట్టానండి. మిక్సీ పట్టేసి ఇదంతా ఏంటంటే ఈ లోపల కూర అంతా ఉడికిపోయినట్టుగా చూడండి. ఇప్పుడు స్టవ్ మీద ఎలా ఉందో, కలర్ఫుల్గా ఎంత బాగుందో కందా బచ్చల కూర. అంటే నేను కొంచెం ఆకు తక్కువ వేసానండి. ఇప్పుడు ఏం చేశాను, స్టవ్ కట్టేసి ఈ ఆవు పెట్టినటువంటి పేస్ట్ని చూసారా మిక్సీలోది, అది వేసానండి. వేసేసిన తర్వాత నిదానంగా కలిగి పెట్టేశాను. దీనికంటే స్టవ్ కట్టేసిన తర్వాత ఆవు పెట్టుకోవాలి ఎప్పుడైనా కానీ. చూడండి ఎంత బాగుందో, యమ్మీగా ఉంటుంది, చక్కగా చాలా బాగుంటుందండి. ఎంజాయ్